అందరికీ నమస్కారం అండి. రామాయణాన్ని 11 సార్లు చూసిన కాలాతీత సాక్షిగా నిలిచిన కాకభూషణి మహర్షి యొక్క ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. కాకభూషణి అనే ఋషి రామాయణంలో ప్రస్తావనకు వస్తారు. ఆయనకు కాకి ముఖం, మానవ శరీరం ఉంటాయని చెబుతారు. లోమ అనే ఋషి ఇచ్చిన శాపం కారణంగా ఆయన ఈ రూపాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఎన్నో జన్మలు ఎత్తారని, ఈ సహస్రాబ్ది చివరి వరకు ఆయన జీవించి ఉంటారని నమ్ముతారు. అందుకే ఆయనను కలియుగ చిరంజీవి అని కూడా పిలుస్తారు. ఈయన రామాయణం 11 సార్లు చూసినట్లు కూడా చెబుతారు. కాకభూషణి ఋషికాల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారని, అందుకే ఆయన కాలాతీత సాక్షిగా నిలిచాడు. రామాయణం, రామచరిత్ర మానస్ గ్రంథాల ప్రకారం కాకభూషణి రాముడి పట్ల చాలా భక్తిపరుడని, అతను ఎంత భక్తిపరుడో ప్రతి కల్పంలో యుగంలో రాముడు భూమిపై అవతరించినప్పుడల్లా కాకభూషణి విష్ణు అవతార రూపమైన రాముడి బాల్య చేష్టలు, ఆయన లీలలను చూడటానికి అయోధ్యకి వెళ్ళేవాడట. ఈ విధంగా ఆయన ఇప్పటికే 11 సార్లు రామాయణం, 16 సార్లు మహాభారతాన్ని చూశాడని చెబుతారు. ఈ 2 ఇతిహాస సంఘటనలను వేరువేరు ఫలితాలతో చూశాడని కొంతమంది పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. రామాయణాన్ని శివుడు, పార్వతీదేవి, భరద్వాజ మహర్షి, యజ్ఞవల్క మహర్షి మధ్య కాకభూషణి విష్ణు వాహనంగా పిలువబడే గరుత్మతుడి మధ్య జరిగే సంభాషణలు కలయికగా చెబుతారు. ఒకసారి వశిష్ఠ మహర్షి హిమాలయాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన అటుగా వెళ్తున్నప్పుడు ఆయనకు ఓంకార ధ్వని వినిపిస్తుంది. అది విని వశిష్ఠ మహర్షి, ఇది సామాన్య వ్యక్తి ఉచ్చారణ కాదు, ఇది బ్రహ్మనాదం, ఓంకారమే. ఎంతో గొప్ప తపస్సు చేసే మహర్షులు కూడా అంత నిరంతరంగా ఓంకారాన్ని ఉచ్చరించలేరని, అలాంటిది ఇక్కడ ఎవరు ఉచ్చరిస్తున్నారని ఎంతో కుతూహలంగా ముందుకు వెళ్ళగా అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది. వశిష్ఠుడు ఆశ్రమంలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోతాడు. ఓంకారాన్ని కాకి రూపంలో ఉన్న ఒక మహర్షి జపిస్తుండటం చూసి ఆయన ఆశ్చర్యానికి గురవుతాడు. వశిష్ఠుడు కాకభూషణుడిని చూసి కాకి రూపంలో ఉండి ఓంకారాన్ని ఇంత శ్రద్ధగా ఎలా జపిస్తున్నావని ఆలోచిస్తాడు. కాకభూషణుడు కళ్ళు తెరిచి నవ్వుతూ వశిష్ఠుడి మనసులో ఉన్న విషయాన్ని గ్రహించి, నేను ఏదీ సాధించలేదు, శ్రీ రామనామమే నాకు ఓంకారం, రామనామ జపమే నాకు బ్రహ్మజ్ఞానం అని చెబుతాడు. వశిష్ఠుడితో మహర్షి, జ్ఞానం అనేది రూపాన్ని చూడదు, అది అహంకారాన్ని తొలగిస్తుందని, నీవు ముక్తిని కోరుకుంటే కర్మ, కర్త, ఫల భావాన్ని వదిలేయాలని, నేను అనే భావం ఇంకా ఉంటే ఎంత వేదాల జ్ఞానం ఉన్నా ముక్తి దొరకదని చెబుతాడు. ఈ విషయాన్ని యోగ వశిష్టం అనే గ్రంథంలో పేర్కొనబడింది. శ్రీరామునికి గురువైన వశిష్ఠుడు స్వయాన రాముడికే ఈ విషయం ఉపదేశం చేశాడని చెబుతారు. శ్రీరామనామం ఎంత మధురమో, శ్రీరామనామ మహిమ ఎంత గొప్పదో అన్న విషయం ఈ పురాణ కథ ద్వారా మరొకసారి నిరూపితమైంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.